నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలామందికి చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పేరు సర్వీస్ ఉంది, వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో కనెక్ట్ అయ్యి అడుగుతూ ఉన్నారన్నమాట. సార్, డీలింగ్ ఎలా చేయాలి? సో ప్రజెంట్ డీలింగ్ చేస్తానంట కదా, పూర్తిగా డిలీట్ చేస్తున్నారు కదా, హైడ్ చేస్తున్నారు ఎంఐడీస్ అనేవి, ఓకేనా? మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఈ ప్రజెంట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నారన్నమాట, ఓకేనా? అలాగే కొంతమంది సార్ మనకి 9వ తరగతిలో లాస్ట్ ఇయర్ అంట కదా, సో డీలింగ్ చేసుకునే అవకాశం, సో ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎట్లా డీలింగ్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు. అయితే అసలు మనకి డీలింగ్ ఆప్షన్ దేనికి ఇచ్చారు మీ అందరూ తెలిసిందే కదా, ఓకేనా? మన కన్సర్న్ లేకుండా ఏదైనా ఎంఐడి క్రియేట్ అయినా కానివ్వండి, ఓకేనా? ఒకవేళ ఇంటెన్షనల్గా ఇచ్చారు వేసినా కానివ్వండి, సో వాటిని కూడా మనం డీలింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు, ఓకేనా? అసలు మన ఎంఐడి మీద ఈసీఆర్ అనేది ఫైల్ అవ్వకూడదు అనమాట. ఈసీఆర్ ఫైల్ అయిందంటే అది ఎప్పటికీ డీలింగ్ అవ్వదు, ఓకేనా? సో మనకి ఎట్లా చూపిస్తుంది అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ బై ఇచ్చారని చెప్పేసి, ఎంప్లాయర్ అని చెప్పేసి, ఓకేనా? సో ఇట్లా మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. అట్లాగే మీరు దాని మీద ఏదైనా ఒకవేళ మీరు జెన్యున్గా 1 month 2 months చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, లేకపోతే అందులో అమౌంట్ తీసినా కానీ డీలింగ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఏదో ఒక క్లెయిమ్ అనేది దాని మీద జరిగింది కాబట్టి, అలాంటి సిచ్యువేషన్లో కూడా అవ్వదు డీలింగ్ అనేది, ఓకే? సో టోటల్గా ఏంటంటే మనది కాదు అనుకున్నది మాత్రమే మనకి డీలింగ్ అవుతుంది. అందులో ఈసారి ఫైల్ అవ్వకూడదు, క్లెయిమ్ అవ్వకూడదు, ఒకసారి కూడా దాని మీద క్లెయిమ్ అటెంప్ట్ అవ్వకూడదు, ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి, ఓకే? అయితే చాలామంది సార్ అవుతున్నాయంట కదా, ప్రస్తుతానికి అవుతున్నాయంట కదా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారండి. సో లెక్క ప్రకారం అయితే మనకేంటంటే ఇట్లా ఈ అంటే డీలింగ్ అవనే ఎంఐడీస్ కూడా డీలింగ్ చేసుకునే అవకాశం అనేది ఈపీఎఫ్ ఆఫీసెస్ నుంచి అయితే ఉంది, ఓకేనా? మీరు చెప్పాను చాలామందికి మీరు కాంటాక్ట్ అవ్వండి ఈపీఎఫ్ ఆఫీస్ని. సో వాళ్ళైతే తప్పనిసరిగా చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి, ఓకే? అయితే ఈ మధ్య ఏం జరుగుతుందంటే, సో ఇదొక పెద్ద దందాలాగా నడుస్తుందండి. చాలామంది కన్సల్టెంట్ వాళ్ళు, ఓకేనా, మధ్యలో బ్రోకర్స్ ఏంటంటే ఈ ఈపీఎఫ్ ఆఫీస్లో ఎవరో ఒక ఆఫీషియల్స్ని పట్టుకోవడం, సో వాళ్ళు డీలింగ్ చేయించడం, సో అట్లాగా అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారు, సార్ మేము చేస్తాం సార్, మాకు ఎంత అవుతుంది అని చెప్పేసి, ఇది కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పకండి ఎంత అవుతుందని చెప్పేసి. అలాగే నన్ను కూడా కొంతమంది కాంటాక్ట్ అయ్యారు, చేయించుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు, అసలు చెక్ చేయండి అయిందా లేదా ప్రాపర్గా అని చెప్పేసి నన్ను అడిగారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా నెంబర్లు నేను తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట, ఎవరైతే డీలింగ్ చేస్తున్నారో, ఓకేనా? సో వాళ్ళు మరీ దారుణం అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అసలు ఒక ఐడిని డిలీట్ చేయాలంటే సో లక్షల్లో అడుగుతున్నారు. లక్షల్లో అసలు ఎంత అమౌంట్ అంటే అది చెప్పక్కల, ఒకటి 2 లక్షలు అంటాడు, 3 లక్షలు అంటాడు, ఒకటి 5 లక్షలు అంటారు. అంటే మన ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏంటంటే ఈ యాక్సెస్ అనేది లెక్క ప్రకారం ఈపీఎఫ్ అఫీషియల్స్కి అయితే యాక్సెస్ ఉంది, డీలింగ్ చేసుకునే యాక్సెస్. బట్ 9వ తారీఖు నుంచి అది తీసేసి హైయర్ అఫీషియల్స్కి సెంట్రల్లో ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు, ఓకేనా? సో అట్లా ఈ షార్ట్ పీరియడ్ టైం చెప్పించి, అంటే షార్ట్ పీరియడ్ టైం ఉంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ డబ్బులు గుంజుతున్నారు అనమాట. ఇది మరీ దారుణం అండి, ఇది మరీ దారుణం. ఎంత దారుణం అంటే ఈపీఎఫ్ చేస్తున్న ఈ చర్య నిజంగా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, ఓకేనా? సో ఒక జెన్యున్ పర్సన్ ఈపీఎఫ్ మెంబరు డైరెక్ట్గా వెళ్ళి, సార్ నాకు ఇష్యూ అవుతుంది ఈ పర్టికులర్ మెంబర్ ఐడి మీద, నాకు తెలియకుండా పలానా టైంలో కరోనా టైంలో ఇట్లాగా డ్యూల్ ఇంప్లిమెంట్ చేశాను, సో ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఓకేనా? సో నేను ఇంత చదువుకొని కూడా నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నాకు ఉద్యోగాలు రావట్లేదు, ఓకేనా? అట్లాగే ఫస్ట్ ఐడికి మనకి డీలింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. నా ఈవీ నెంబర్తో లింక్ అయిన ఫస్ట్ ఎంఐడి ఏదైతే ఉందో, సో అది ఫ్రాడెంట్ యాక్టివిటీ అయినా కానీ అది డీలింగ్ అవ్వట్లేదు. సో అట్లాంటివి చేసుకోవాలి. సో నాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఓకేనా? నా కెరీరే అసలు స్పాయిల్ అయిపోయింది, నాకు ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు, సో దయచేసి నా ఎంఐడిని డిలీట్ చేయండి అని ఎంత ప్రాధాయపడినా కానీ పిఎఫ్ ఆఫీస్లో ఒకటే మాట, వాళ్ళు ఏమంటారంటే ఇది లీగల్ ఇష్యూ అవుతుందండి, మేము చేయలేము, ఓకేనా? సో మాకు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది అని చెప్పేసి ఏదో సోల్ చెప్తారు. బట్ ఒక కన్సల్టెంట్ డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యి డబ్బులు తీసుకొని ఎలా చేస్తున్నారు ఇదంతాను, ఓకే? సో డైరెక్ట్గా ఒక మెంబర్ వచ్చినప్పుడు సో వాళ్ళు అంత ఇదిగా మొరబెట్టుకుంటున్నా కానీ
చెయ్యని ప్రాసెస్ వాళ్ళు డబ్బులు తీసుకుని ఎలా చేస్తున్నారు ఒకసారి ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఆలోచించాలి. ఓకేనా. ఎనీవే ఇప్పుడైతే మరి లక్షల్లో తీసుకుంటున్నారండి, మరి దారుణంగా 4-5 లక్షల అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు ఈపీఎఫ్. ఓకేనా. అయితే నేను చెప్పేది ఒకటే, మీకు త్వరలోనే ఈ డీలింగ్ చేసుకునే ఆప్షన్ అయితే త్వరలో వస్తుంది అన్నారు. 2 months తర్వాత మనకి లైవ్ సెషన్లో కూడా చెప్పారు. ఓకేనా, క్లియర్గా ఆ రోజుల్లో. సో ఇట్లాగా ఇంటెన్షనల్గా ఇచ్చారు వేసిన అమౌంట్స్ ఉంటాయి కదా, అది 1 or 2 months 3 months. సో డీలింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే కొంతమందికి జీరో కాంట్రిబ్యూషన్ కూడా ఈసీఆర్ ఫైల్ చేశారు జీరో అమౌంట్ మీద, అట్లాంటి వాళ్ళకి కూడా అవుతాయి. అయితే త్వరలో మనకి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది లీగల్ ఇష్యూ, అసలు లెక్క ప్రకారం అయితే అసలు ఈపీఎఫ్ ఇలాంటివి చూడకూడదు, అంటే ఎవరికి కూడా షేర్ చేయకూడదు. ఓకేనా. బీజీవీస్ కూడా ఇట్లాంటివి ఉండవు రేపు పొద్దు నుంచి. ఎందుకంటే మనకి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారు, ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మెంబర్ డాష్ బోర్డ్ నుంచి, అంటే హెచ్ఆర్ పోర్టల్ నుంచి పర్టికులర్ యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేసి వాళ్ళు చెక్ చేసినప్పుడు ప్రజెంట్ ఎంఐడి మాత్రమే వాళ్ళకి షో చేస్తుంది. ఓకేనా. ప్రీవియస్ ఐడీస్ అయితే షో చేయవు. సో ఇట్లాంటివి కూడా మనకి తీసుకొచ్చారు రీసెంట్గా. అట్లాగే ఇంకా మనకేంటంటే డీటెయిల్స్ అనేవి కనిపించకుండా ఎవరో డిజీ వెరిఫైర్ నుంచి కూడా మనము చెక్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఓకేనా. అంతా పక్కాగా చేస్తారు. ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అసలు బీజీవీ అనేది ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. అలాగే మనకేంటంటే మన ఎంఐడీస్ ఏవైతే ఉన్నాయో మన ఇష్టం వచ్చినట్టు డీలింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే డెలిట్ చేసుకునే అవకాశం కూడా త్వరలో రావచ్చు. అది కూడా ఏంటంటే ఇంత సర్వీస్కే, అది 6 months బిలో సర్వీసా లేకపోతే 1 year బిలో సర్వీస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎస్ఓపీ కూడా రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే దందా నడుస్తుంది, 9వ తారీఖుతో లాస్ట్ డేట్ అని చెప్పేసి. ఓకే. సో ఎవరు కూడా కంగారు పడకండి. ఓకేనా. ఎవరికి అమౌంట్ అయితే ఇవ్వకండి. సో ఫ్యూచర్లో వీటన్నిటి మీద కూడా అప్డేట్ వస్తుంది. ఓకేనా. సో ఇదంతా ఈపీఎఫ్ మరి ఏం చేస్తుందో తెలియట్లేదు, కానీ చాలామంది డబ్బులు అయితే గుంజేస్తున్నారు. ఓకే. సో ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. చాలామంది అడుగుతున్నారు డీలింగ్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, ఇంకా కాంట్రిబ్యూషన్ ఉన్నారా, అది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. త్వరలోనే వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఉన్నా కానివ్వండి. సో అది ఏ సర్వీస్ వాళ్ళకి ఇస్తారు అనేది ఎస్ఓపీ అయితే రాలేదు, వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను యూట్యూబ్లో పెడతాను. అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి, అవుతాయి. ఓకేనా. సో 1 or 2 months అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి యూపీఐ మీద కసరత్తు జరుగుతుంది. మనకి ఐటీ వ్యవస్థ కూడా, ఈ ఈపీఎఫ్ సంబంధించిన ఐటీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీని మీద కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి, ఇంకా సరి చేస్తున్నారు. సో చాలా రావాల్సి ఉందన్నమాట, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఓకేనా. సో ఈ విషయాలు అయితే మీరు గమనించాలి. సో ప్రతి వాళ్ళకి ఈ విషయం తెలియాలని ఉద్దేశం చెప్తున్నానండి. సో చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, ఇట్లా డీలింగ్ చేస్తాం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఈ 9వ తారీఖు షార్ట్ పీరియడ్ బేస్ చేసుకొని. సో ఎవరు అయితే ఇవ్వకండి, వెయిట్ చేయండి. ఎట్లాంటి అప్డేట్ వచ్చినా నేనైతే నా ఛానల్లో పెడతాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out.